నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిటీ కేబుల్ వార్తకు స్పందించిన అధికార యంత్రాంగం. పోచమ్మ చెరువు మత్తడులను పునరుద్ధరిస్తున్న మున్సిపల్ పాలక వర్గం. కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణ చెరువుల భూములను కాపాడాలని స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన బీజేపీ నాయకులు మధుసూదన్ రావు. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పోడు భూముల సాగు రైతులపై దాడులను ఖండించిన బీజేపీ నాయకులు గోమాస శ్రీనివాస్. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో మందమరి పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నివారణపై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థులు తప్పనిసరిగా రక్తహీనత పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రాబోయే తరానికి ఈ వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, వ్యాధిపై ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలు సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన వాష్రూమ్లను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ప్రిన్సిపల్ జయకృష్ణ కోరారు. అంతకుముందు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి పలు విషయాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, డిప్యూటీ తహసీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ బీరయ్య, హెల్త్ ఆఫీసర్ రమేష్, డీహెచ్ఏ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయకృష్ణారెడ్డి, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను నిన్నే జాయిన్ చేశాను. సో ఈ ఫస్ట్ ప్రోగ్రామ్, ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నాకు నిన్న డిఎంహెచ్ఓ గారే చెప్పారు. సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సిక్కల్ సెల్ ఎనీమియా గురించి చెప్తాను. సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయింట్ ఓఎన్జీసీ, ఒక పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అట్లా రిమార్క్స్ రాశారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉంది, హార్ట్ ఫంక్షన్ అన్నీ, కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇది మనకి హీమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది. ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా అండ్ ఇది న్యూట్రిషనల్ ఎనీమియా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది. కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది అండ్ నాకు అసలే ఐడియా రాలేదు కి నాకు ఎనీమియా ఉంది. సేమ్గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు. ఇది జెనెటిక్ డిడీజ్ ఉంది, దానిలో ఒక క్రోమోజోనల్ అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో రెండు రకాల ఉంటుంది. ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్, రెండు జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది. ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటారు. రెండో క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు. కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు, అసలు ఐడియా ఉండదు. ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్ ఉండదు, సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి బాడీ ఫస్ట్ డే నుంచి అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీలో ప్రాబ్లమ్స్ ఏమీ రాదు నార్మల్గా. కానీ ప్రెగ్నెంట్ లేడీకి లేదు అంటే ఎప్పుడైనా ఏమైనా సర్జరీ జరిగింది ఆ టైంకి ప్రాబ్లం జరుగుతుంది. కానీ ఎవరికి ముందే సపోజ్ ఇప్పుడే చెక్ చేయించారు, క్యారియర్ ఉన్నారు లేదా డిజీజ్డ్ ఉన్నారు, క్యారియర్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ కాకుండా అట్లా చూడడానికి
మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజానాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని, దేశం ఐక్యంగా ఉండాలని, కులమతాలకు అతీతంగా పాలన ఉండాలని, భారత జాతి భవిష్యత్తు గాంధీ నెహ్రూ కుటుంబాల్లో ఒకరు, భారత్ జూడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలను ఏకం చేయడం జరిగిందని అన్నారు. దేశంలోనే చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం మరియు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత భావి భారత ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు, అదేవిధంగా మంచిర్యాల కౌన్సిలర్లు, మంచిర్యాల పట్టణ నాయకులు, మహిళా యువజన నాయకులు అందరూ కూడా పాల్గొని ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశ ప్రజలందరినీ ఏకం చేయడానికి, ఏకతాటిపై తీసుకురావడానికి భారత్ జోడో యాత్రను కూడా ఎన్నో 3,500 కిలోమీటర్ల పైగా ఈ యొక్క పాదయాత్ర చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ భారత్ న్యాయయాత్ర పేరు మీద కూడా చాలా కిలోమీటర్లు కూడా నడవడం చాలా ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకోవడం చాలా సంతోషకరం. అదే తరుణంలో మొన్నటి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా కనీ విని ఎరగని రీతిలో సీట్లు అవడం చాలా సంతోషకరం. అదేవిధంగా కొన్ని సీట్ల తేడాతోనే ఈరోజు భారత ప్రధానమంత్రిగా కొంచెం తక్కువ సీట్లతోని చేరులోకి పేర్లు అయినప్పటికీ కూడా మునుముందు ఖచ్చితంగా మళ్ళీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సమీకరణ ప్రతి ఎక్కడ ఏ చిన్న సమస్య కూడా పిల్లలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే తరుణంలో ఇక్కడ మంచిర్యాలలో నియోజకవర్గంలో పెద్దల ప్రేమ్సాగర్ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చిన ఘనత మా పెద్దలు ప్రేమ్సాగర్ రావుకు దక్కుతుంది. అదేవిధంగా ఇంద్రవెల్లి సభతోని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి జీవోత్సవం పోసిన సందర్భం కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడానికి అన్ని విధాల అర్హులు అనేటువంటి మా ప్రేమ్సాగర్ రావు గారికి ఖచ్చితంగా చోటు కల్పించాల్సి పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, పార్టీ అధ్యక్షులు గౌరవ ఖర్గే గారికి కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ అందరూ కూడా మేము పేరున వారికి కోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో విధాల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాని సమయంలో పెద్ద ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క ఏదైతే ప్రజల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో విధాల సమస్యల్లో పోరాటం చేసి సమస్యలు పరిష్కరించిన సందర్భం. ఈ విధంగా ఇలాంటి పార్టీని కాపాడేటువంటి నాయకులకు ముందు మంచి కార్యక్రమం మంచి పోస్టులు ఇవ్వాలి. అందులో భాగంగా మంత్రివర్గం ఖచ్చితంగా చోటు కల్పించని చెప్పేసి మా అందరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ కోరిక. ఖచ్చితంగా వారు ఈ యొక్క రాష్ట్రానికి మంచి చేస్తారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం కూడా ఖచ్చితంగా మంచి అభివృద్ధి పథకంలో దూసుకెళ్ళిపోతుందని చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు శాసనసభ్యులు పెద్దల ప్రేమ్సాగర్ గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
కేక్ కట్ చేసి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి జీవించి భారతదేశ భావి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారు గొప్ప నాయకుడు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ కులాల పేరిట మతాల పేరిట విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి భిన్నత్వంలో ఏకత్వంగా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి అన్నదమ్ములాగా జీవిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడో యాత్రను తీసుకొని మరి ఈరోజు మొన్న జరిగిన పాదయాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి బడుగు బలహీన వర్గాల్ని అన్ని వర్గాల ప్రజల్ని హక్కును చేర్చుకొని వారి కష్ట సుఖాలు సమస్యలు తెలుసుకొని మరి అందరికీ ఒక భరోసానిచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములాగా జీవించగలుగుతారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటే కులాల పేట మతాల పేట విభజించి పెట్టుబడిదారులకు మాత్రమే వత్తాసు పలుకుతుందని చెప్పి తెలియజేస్తూ మరి జోడయాత్ర చేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కొద్ది సీట్లతోటే ఈరోజు మరి మిస్ కావడం జరిగింది. దురదృష్టకరము. అయినప్పటికీ కూడా మొక్కు ఓని చెక్కు చెదరని ధైర్యంతో రాహుల్ గాంధీ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్తారు. ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ దేశానికి మళ్ళీ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే మా అందరి నాయకులు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దల ప్రేమసాగర్ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే గొప్ప నాయకుడు ప్రేమసాగర్ గారు, వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే బలహీన వర్గాలను హక్కును చేర్చుకునే గొప్ప నాయకుడు, అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే కేవలం మంచిర్యాల నియోజకవర్గమే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు కూడా వారు సేవ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అధిష్టాన వర్గాన్ని మేము అందరం కూడా మంచిర్యాల నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు. భారతదేశ ప్రజల అభిమాన నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరపడం జరుగుతుంది. పెద్దలు ప్రేమసాగరరావు గారు, శాసనసభ్యులు మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశానుసారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా అన్ని వర్గాల యొక్క కష్టాలను కూడా తెలుసుకోగలిగింది. కార్మికులైతేనేమి, రైతులైతేనేమి, కూలీలైతేనేమి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కష్టాలను తెలుసుకొని తద్వారా ప్రభుత్వానికి ఎండగట్టడం జరిగింది. ఆ రోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రైతుల కోసం పోరాటం జరిగింది. అనేక పోరాటాలు చేస్తూ రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తక్కువ సీట్లతోటి ప్రభుత్వం కూడా కోల్పోవడం జరిగింది. మున్ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఈరోజు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పుడు కూడా కేవలం ప్రజల కోసమే రాహుల్ గాంధీ గారు, ప్రజల కోసమే ఆ కుటుంబం మొత్తం కూడా భారతదేశం కోసం ప్రజల కోసం కూడా పాటుపడుతున్నారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం అయితేనే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితేనేమి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి దక్కుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నదంటే ఆ రోజు జరిగినటువంటి కార్యకారి మీటింగ్ అయితేనేమి, ఇంద్రవెల్లిలో జరిగిన రేవంత్ రెడ్డి మీటింగ్ అయితేనేమి, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఉనికి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా చెప్పుకోదగిన అభివృద్ధి చెందని చెప్పక తప్పదు. ఇలాంటి గొప్పగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్లిన ప్రేమసాగరరావు గారికి కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము ఒకటే కోరుతున్నాం. తప్పకుండా మంత్రివర్గంలో ప్రేమసాగరరావు గారికి అవకాశం కల్పించాలని, తద్వారా పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పార్టీ బలపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మరియు ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులపై దౌర్జన్యాలు మానుకొని వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోడు భూముల సమస్యల పోరాటంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ ఇంతవరకు పోడు రైతులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయి కానీ వారి సమస్యలను పరిష్కరించడం జరగలేదని ఆరోపించారు. అటవీ శాఖ అధికారులచే దాడులు చేయించి పోడు రైతుల భూములను ప్రభుత్వం రైతుల నుంచి లాక్కుంటుందని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూముల రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిందని, వెంటనే ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిందని గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. బీజేపీ 5 సంవత్సరాలు పూర్తికాలం అధికారంలో ఉంటుందని, దేశ పురోభివృద్ధికి బీజేపీ పార్టీ మాత్రమే పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏస్కూరి రాజమల్లు,
బీజేపీ జిల్లా నాయకులు రామగిరి శ్రీపతి, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కల్వల శరత్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య, బీజేపీ నాయకులు దుర్గమ్మ, ఎల్లయ్య, రాజకుమార్, మహిళా మోర్చా నాయకురాలు గోమాస కమల, బీజేపీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, నేతకాని సీనియర్ నాయకులు అమెర లక్ష్మణ్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండ తిరుపతి, మాదిగ రామగిరి రామ్, బీజేపీ యూత్ అధ్యక్షులు సల్లూరి వినోద్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత వాసుల సమస్యలు తెలిసినటువంటి ఈ ప్రాంత వాసులుగా మేము ఇక్కడ జీవిస్తున్నటువంటి తరుణంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి పోడు భూముల సమస్యలు ఉంటే ఈ పోడు భూముల సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భూములు మా పేరు మీద అవుతాయి, మాకు హక్కులు వస్తాయి అనేటువంటి భావజాలంతో గ్రామీణ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలందరూ ఆలోచించి తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో నిరంతరం కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు సమస్యలు పరిష్కారం చేస్తారని పదే పదే చెప్తూ ఈ ప్రాంత వాసులని మభ్యపెట్టడం జరిగింది. కానీ ఆ 10 సంవత్సరాలలో ఏ పోడు భూమి దున్నుకున్నటువంటి వ్యక్తులకు అందరికీ పట్టాలనేటి ఆ రోజుల్లో రాలేదు. 2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తానని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలని నమ్మియడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములు సేద్యం చేస్తున్నటువంటి ఏ జాతర కావచ్చు, ఎవ్వరు చేసుకున్న భూములు వారికి దక్కుతాయనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 నెలలు అయిపోయింది, 6వ నెల నడుస్తున్నది. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూముల రైతులకు భూముల యొక్క పట్టాలు ఇవ్వలేదు. ఆ భూముల యొక్క హక్కులు నిరుపేదలైనటువంటి ప్రాంత వాసులకు రాలే. ఇది వ్యవసాయం మొదలు పెట్టేటువంటి సమయం. ఈ వ్యవసాయం మొదలు పెడుతున్నటువంటి సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడవి అధికారులు వచ్చి పోడు భూములు దున్నుకుంటున్నటువంటి రైతుల మీద దమనకాండ చేస్తున్నారు. రైతులకు తెలియకుండా ఈ ప్రాంతంలో సర్వే చేసి ఫారెస్ట్ బార్డర్ పెట్టుకుంటున్నారు. 40 ఏళ్ల సుంది రైతులు పొట్ట చేత పట్టుకొని శ్రమశక్తి ద్వారా పండించుకున్న భూములని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రైతులకు దక్కకుండా ఫారెస్ట్ వాళ్ళతోని పోలీసు వాళ్ళతోని దమనకాండ చేస్తున్నది. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎవరి పోడు భూములకు వారికి హక్కులు రావాలంటే మీరు పట్టాలు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఎక్కడైతే ప్రకృతి వల్ల వస్తున్నటువంటి ఇసుక ఏదైతుందో ఆ ఇసుక ఉన్నటువంటి ప్రాంతంలో గత ప్రభుత్వము కేసీఆర్ గారు 1,00,000 కోట్ల పేరు మీద మేడిగడ్డ కట్టిండు, అన్నారం కట్టిండు, సుందిల్ల కట్టిండు. ఈ 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముని దానం చేసినట్టు చేసి దోసుకున్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు అవి అక్కే రాకుండా పోయినాయి. ముందు ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనేటువంటి పెద్ద మనిషి ఏమన్నాడు, గ్రూప్ 1 లో 1:100 మందిని పిలువని చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. ఇవాళ నీదే గవర్నమెంట్ ఉన్నది కదా, ఇవాళ నువ్వు 1:50 పిలుస్తారు అంటున్నావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా గ్రూప్ 1 జరగలేదు. నేను డిమాండ్ చేస్తున్నా,
ఎవరైతే గ్రూప్ 1 రాసిన పిల్లలు ఉన్నారో 1:100 పిలవండి. ఎవరికైతే ప్రతిభ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయాలని అడుగుతున్నా. అడ్మిషన్ టైం ఈరోజు సంక్షేమ హాస్టల్, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ హాస్టల్ కావచ్చు, బీజేపీ హాస్టల్, ఇక్కడ ఉన్నటువంటి బీజీ హాస్టల్ కావచ్చు, ఈ హాస్టళ్లలో ఇక్కడ అడ్మిషన్లు అనేటివి అయినప్పటికీ కూడా ఇక్కడ వసతులు లేవు. వసతులు లేక ఇవాళ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వసతులు లేవు. ఈ వసతులు కూడా అతి త్వరలో చేసి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్, పివి నరసింహారావు గారు సంకీర్ణ ప్రభుత్వం నడిపినప్పుడు సహకరించింది కదా దేశమంతా. ఇవాళ నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇవాళ నీకు ఈ గవర్నమెంట్ ఫామ్ అయి నెల రోజులు కాలేదు. ఇవాళ ఈ దేశంలో అటువంటి ఎంపీలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే. నువ్వు మాట్లాడే ముందు నువ్వు ఆలోచించు. నీ కాంగ్రెస్ పార్టీలో పివి నరసింహారావు గారు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిండు, అది గుర్తుపెట్టుకో. గతంలో పట్టణంలోని పోచమ్మ చెరువు మత్తడిని కొందరు భూకబ్జాదారులు, రియల్టర్లు కలిసి జేసీబీతో పోచమ్మ చెరువు మత్తడిని కూల్చిన సంఘటనను మంచిర్యాల సిటీ కేబుల్ చెరువులను మింగుతున్నారు వార్తను ప్రసారం చేయడంతో స్పందించిన పట్టణ ప్రజలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ పాలకవర్గం పోచమ్మ చెరువు తెంచిన మట్టడిని మున్సిపాలిటీ వారు ఈ రోజు పూడ్చి పునరుద్ధరించారు. సందర్భంగా బీజేపీ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, పట్టణంలోని పోచమ్మ చెరువు, రామ్ చెరువు మొదలగు 5 చెరువుల మత్తడులను తెంపి స్వరూపాలను కబ్జా చేస్తున్న రియల్టర్లకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ దృష్టికి బీజేపీ నాయకులు, పట్టణ ప్రజలు తీసుకుపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గం మత్తడులను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇందుకు పాలకవర్గానికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు చొరవ తీసుకుని పట్టణంలోని 5 చెరువులను పునరుద్ధరించి భూములను కాపాడటమే కాకుండా పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి జరగకుండా కాపాడినట్లవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మత్తడిని ఆనుకున్నటువంటి కట్టను మిషన్ తోటి, జేసీబీ మిషన్ తోటి కోసి భవిష్యత్తులో చెరువులో నీళ్లు లేకుండా ఈ చెరువును మొత్తం కూడా మింగేయాలనే ఆలోచనతో కుట్రతో చేసినటువంటి పని ఏదైతుందో దాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వాకర్స్, పోచమ్మ చెరువుకు సంబంధించిన వాకర్స్, అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీగా మేము కూడా వచ్చి కలెక్టర్ గారిని మాట్లాడడం, ఇరిగేషన్ ఇంజనీర్లతో మాట్లాడిన పిదప ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జేసీబీ వచ్చి ఏదైతే తెంపినటువంటి మత్తడి కట్ట ఉన్నదో దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మున్సిపాలిటీ తీసుకున్నది. కాబట్టి మున్సిపాలిటీ పాలకపక్షానికి, మున్సిపాలిటీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెరువులను కాపాడుకునేటువంటి ప్రక్రియ ఇన్ని రోజులు లేకుండే. మంచిర్యాల మున్సిపాలిటీలో గత పాలకుల సమక్షంలో ఎప్పుడు కూడా చెరువుల మీద కంప్లైంట్లు చేస్తే చెరువులను కాపాడాలనేటువంటి సోయి లేకుండే. అదృష్టం ఇవాళ ప్రేమ్సాగరరావు గారి నాయకుడు వచ్చిన తర్వాత, ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ పోచమ్మ చెరువుకు సంబంధించినటువంటి మత్తడి ప్రాంతంలో తెగినటువంటి కట్టని వల్ల పూడ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాముని చెరువుకు సంబంధించి కూడా మత్తడిని పూర్తి చేయాలి. అదేవిధంగా రాముని చెరువులో ఇల్లీగల్గా చేసినటువంటి రోడ్లను కూడా ఓపెన్ చేయాలి, మొత్తం తీసేయాలి, అందులో పోసిన మట్టిని తీసేయాలి. సాయికుంట చెరువు కాపాడాలి, శివసాగర్ చెరువు కాపాడాలి. ఈ పట్టణంలో ఉన్నట్టు దాదాపు 5 చెరువులు ఏవైతున్నాయో 5 చెరువులను కాపాడినట్టయితేనే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క మంచిర్యాల పట్టణంలో నీటి ఎద్దడి అనేది రాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ చెరువులు పనికొస్తాయి. ఈ చెరువులను అభివృద్ధి పేరు మీద లక్షలాది రూపాయలు, ఇప్పటికే కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగినాయి గత పాలకుల సమక్షంలో. కానీ ఇప్పటి నుంచి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసుకున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి
అన్ని చెరువులను కూడా జియో ట్యాగ్ చేయాలి, అన్నిటికీ ఫెన్సింగ్ వేయాలి, అన్నిటిని హద్దులను గుర్తించాలి, ఎఫ్టీఏలను గుర్తించాలని ఒక చక్కని కార్యక్రమాన్ని తీసుకున్నది. దాన్ని పూర్తిగా విజయవంతం చేయాలంటే ఖచ్చితంగా మంచిర్యాల శాసనసభ్యులు వారు ముందడుగు వేయాలి. ముందడుగు వేసి అధికారులను చేతిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క చెరువులను కాపాడే దిశగా ప్రేమసాగర్ వారు కృషి చేసినట్లయితే భవిష్యత్ తరాల కోసం ఈ చెరువుల యొక్క ఉనికి ఉంటుంది. తద్వారా మంచిర్యాల పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా నివారించుకునేటువంటి ప్రక్రియ కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు, ప్రజానాయకులు, పాలకులు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా పనిచేయాలి. ఈ సందర్భంగా ఈ మత్తడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ గారికి, మున్సిపల్ పాలక పక్షానికి, ఆ రోజు రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు వచ్చి కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చి వారు ఏదైతే ఈ యొక్క చెరువును విజిట్ చేసి వారు ఈ యొక్క కృషి చేసినందుకు వారి రెవెన్యూ వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నీతి ఆయోగ్ కార్యక్రమంలో రాష్ట్రంలో తిర్యాని మండలాన్ని మొదటి స్థానంలో ఉంచాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ కార్యక్రమం రాష్ట్రంలో 8 మండలాల సెలెక్ట్గా అందులో తిర్యాని ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నీతి ఆయోగ్లో ఉన్న 39 అంశాలపై జిల్లా ఇటు మండల అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే తిర్యాని మండలాన్ని మొదటి స్థానంలో ఉంచాలని అధికారులకు సూచించారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక చేకూర్పు ఈ 5 విభాగాలు 39 అంశాలపై పనిచేస్తుండగా 5 విభాగాలకు గాను ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని సూచించారు. అంతకుముందు ఆయన మండల కేంద్రంలోని రైతులకు సంబంధించిన పురుగు మందులు, విత్తనాల దుకాణాలను తనిఖీ నిర్వహించారు. రైతులకు సరైన ధరలకే పురుగుల మందులు, పత్తి విత్తనాలను విక్రయించాలని యజమానులకు సూచించారు. అధిక ధరలకు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల అధికారులు పాల్గొన్నారు. And we have found that in habitation only the malnutrition cases are more. There should be continuous supply of the supplementary nutrition. Since there are road issues, so we are requesting the GPs to do something like in tractor they have to supply mainly during the rainy season. The other season teachers are engaging autos or bullock carts and they are going and giving. But whereas in rainy season there should not be any interruption, so we need the support. Secretaries, ఈ ప్రోగ్రామ్ వేరే ఉంది. సో లెట్ us వర్క్ లైక్ దట్. సో దీంట్లో మీకు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మీరు మనీవేల్తో కోఆర్డినేట్ చేసుకోండి. సో ఈ విల్ టేక్ అండ్ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు. ఎంపీడీఓ యాజ్ వెల్ యాజ్ మీకు ఇద్దరు ఈ మినిట్స్ కూడా తయారు చేయండి. తర్వాత ఒక్కరొక్కరితో డేటా, ఈ రోజు డేటా ఏంటి ఆ మినిట్స్లో కావాలి. ఓకే, వాట్ ఈస్ ద డేటా ఆన్ ఎవ్రీ పారామీటర్. పీరియడ్ మీటింగ్ ఒక నెలకి ఒకటి ఉంటాయి. సో నా ఫర్ సమ్ డిపార్ట్మెంట్స్ అట్లీస్ట్ ఐ విల్ బి టేకింగ్ 15 days లో ఒకసారి, 1 week లో ఒకసారి తీసుకుంటా ఉంటాను నా ఆఫీస్లో. ఇక్కడ మాత్రం ఇక్కడ నేను వచ్చి 3 months లో మళ్ళీ ఐ థింక్ మీ మండలాకే ఎక్కువ వచ్చిన బిర్యానీకే. సో ఐ థింక్ దిస్ మై 3rd visit బిర్యానీ. ఇక్కడ మీటింగ్స్ తీసుకోవడం కూడా. సో మీకు అర్థం చేసుకోవాలి ఎంత ఇంపార్టెంట్ ఉంది. అండ్ మనం డెవలప్ చేయాలంటే ఇక్కడే చాలా స్కోప్ ఉన్నాయి, ఆపర్చునిటీ కూడా చాలా ఉన్నాయి. సో మనం జస్ట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, అన్ని డిపార్ట్మెంట్స్ నా పని కాదు అని అనుకుంటే మాత్రం అక్కడే ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమైనా ఉంటే జస్ట్ కోఆర్డినేట్ చేయండి. కావట్లే అంటే హైయర్ ఆఫీసర్స్ చెప్పండి, హైయర్ ఆఫీసర్స్ అండ్ మీరు ఎప్పుడైనా వస్తారు మీటింగ్స్కి కానీ అక్కడ నాకు కూడా చెప్పొచ్చు, లేకపోతే మెసేజ్ చేయండి, వాట్ ఎవర్ యూ. బట్ పని అవ్వాలండి, పని హ్యాస్ టు బి కంప్లీటెడ్. ఎవ్రీ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మన పిల్లలు కానీ అన్ని సర్వీసెస్ అందించాలి. కరెక్ట్గా సర్వీసెస్ వాళ్ళ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ప్రముఖ యోగా సంస్థలు, యోగా టీచర్స్, యోగా సాధకులు మరియు ఆరోగ్య అభిలాషులు కలిసి ఈ రోజు పట్టణంలో యోగా వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల మైదానం నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు యోగా వాక్, యోగా ప్రదర్శనలు, విన్యాసాలు చేస్తూ అందరికీ యోగాపై ప్రేరణ మరియు ఉత్సాహం కలిగించేలా నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు, మైత్రి యోగా నిర్వాహకులు డాక్టర్ సుకుమార్ శ్రీనివాస్ రెడ్డి, విజయ్, శ్రీపతి, గోపి, సాయికృష్ణ, నాగార్జున, శ్రీకాంత్, సంధ్య, టి సుధాకర్, ఫిట్నెస్ మాస్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనందరికీ తెలిసినట్ల ఈ నెల 21వ తారీఖు మనమందరూ కూడా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనమందరూ కూడా జరుపుకుంటున్నాము. దానికి ఒక అవేర్నెస్గా మనము ఈరోజు మంచిర్యాలలో ఉండే ప్రముఖ యోగా సంస్థలు మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రము, స్వామి వివేకానంద యోగా ట్రస్ట్, ఓం అష్టోత్తర యోగా పీఠము, మళ్ళీ మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఉండే ఫిట్నెస్ సెంటర్, దాంతోపాటు మంచిర్యాలలో ఉండే అన్ని యోగా సంస్థలు కావచ్చు, యోగా గురువులు కావచ్చు, యోగా చేసే సాధకులు కావచ్చు, మేమందరూ కూడా కలిసి ఈరోజు వాక్ ఫర్ యోగా అనే ఒక ప్రోగ్రామ్ని, దీని యొక్క మొదటి ఉద్దేశము యోగా గురించి అందరిలో ఒక మంచి అవగాహన రావాలి. మనము 10 సంవత్సరాల నుంచి మనము ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పటికీ కూడా చాలామందికి యోగా గురించి తెలియదు. సో ఈ యొక్క అవేర్నెస్ ద్వారా మన మంచిర్యాలలో అందరికీ కూడా యోగా గురించి కొంచెం అవేర్నెస్ వస్తుంది అని అనుకుంటున్నాము. సో దీని ద్వారా అందరూ కూడా యోగా చేయాలి, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, అదేవిధంగా సమాజాన్ని కూడా మనం మంచి ఒక స్టేట్కి తీసుకోవాలి అని నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను. శుభోదయం. అందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనిషికి ధన కనక వస్తు వాహనములు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. అందుకే అన్నారు పెద్దలు, ఆస్తిపాస్తుల కన్నా ఆరోగ్యం మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా అన్నారు. సో డియర్ ఫ్రెండ్స్, రోగానికి మతం లేదు, యోగాకి మతం లేదు. రండి, దేహాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. హోమస్తక రోగంపై ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 21 తారీఖు పిల్లలు పెద్దలు అందరు కలిసి యోగా డేని ఘనంగా నిర్వహించుకోవాలని, అందరు దీనికి సహకరించాలని అందరికీ ఆహ్వానం తెలుపుతూ హోమస్తక రోగాన్ని. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఆస్నాద్ గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామంలో ఈదురుగాలులకు పలు ఇళ్లు, దుకాణాలపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకొరిగి తీగలు తెగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జైనూరు మండలంలోని పౌనూర్లో పిడుగుపాటుకు ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని తాటివనంలో 2 చెట్లు దగ్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు మందమర్రి మనోవికాస్ పాఠశాలలో విద్యార్థులకు జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పళ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన సోనియా గాంధీ కుమారుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల రెడ్డి, పైడిమల నర్సింగ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పుట్టినరోజుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగిందని తెలిపారు. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని, అలాగే దేశానికి రాహుల్ గాంధీ ఇంకా మరెన్నో సేవలు అందించాలని, అగ్రనేతగా కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి పాషా, ఎర్రరాజు, ఎండి ఇసాక్, సంగీం, బండి శంకర్, శామ్యుయల్, బత్తుల సతీష్, రంజిత్, సమత మరియు మనోవికాస్ ప్రధాన ఉపాధ్యాయులు సురేఖ, జ్యోతి, శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన మన ఈ వేడుకల్లో మన రాహుల్ గాంధీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రాము జరుపుకుంటున్నామంటే మన రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మన సోనియమ్మ గారు వారి తెలంగాణ తెచ్చిరు కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో మనము ఇంత ఘనంగా మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, మన రాహుల్ గాంధీ గారి ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటూ, మా సోనియమ్మ కూడా ఇంకా 10 కాలాలు చల్లగా ఉండి ఆమె మన మహిళలకందరికీ కూడా సేవ చేయాలని, ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ అమ్మను కోరుకుంటూ, ఆ అమ్మ ఇంకా చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ లీడర్లకు, మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ వంశీకృష్ణ గారికి కూడా
వారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం 6 గ్యారంటీల అమలులో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో మహాలక్ష్మి పథకం 500కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించిన ఇప్పటి వరకు లబ్ధి పొందని వారు ఈ దిగువన తెలిపిన పత్రాలతో ప్రజాపాలన సేవా కేంద్రం కేతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి 1:30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని కేతనపల్లి పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు ప్రజా పాలన సేవా కేంద్రానికి వచ్చేటప్పుడు ప్రజాపాలన రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్, గ్యాస్ బిల్ పత్రాలను తమ వెంట తీసుకురావాలని కోరారు. కేతనపల్లి పట్టణ ప్రజలకు నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మరలా పునః ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, మరలా 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో మీ యొక్క దరఖాస్తుల అప్డేటింగ్ చేసుకోగలరని నా యొక్క మనకు నమస్కారం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 66 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవాలక్ష్మి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదింటి ఆడబిడ్డలకు ఇంటి పెద్ద దిక్కుగా ఆలోచించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కళ్యాణలక్ష్మి పథకం అని అన్నారు. ఎందరో మంది ఆడబిడ్డలకు ఈ కళ్యాణలక్ష్మి ఆర్థిక భరోసాగా నిలిచిందని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెని ఎక్కిందని అన్నారు. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం మేము అధికారంలోకి రాగానే వెంటనే ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. తులం బంగారం కాదు కదా, ఒక్క ఇనుప కడ్డీ కూడా ఎవరికి ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ, వాంకిడి మండల జెడ్పీటీసీ అజయ్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ పెంటు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకొని మరి మనకందరూ కూడా మన బిడ్డలకు పెళ్లి చేసుకోవడానికి మరి 1,116 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే కంటిన్యూగా మరి ఇప్పుడు ఈసారి మరి ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మరి గత ప్రభుత్వంలోనే ఇవి అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. మరి ఆ రోజు ఏవైతే ఎలక్షన్లు ఉండబట్టి పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ మా ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక 3 నెలలు పోయింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఒక 2 నెలలు పోయినాయి. అటు ఇటు మీకు 5 నెలలు కూడా 5 నెలలు ఈ శాంక్షన్ అయ్యి మీకు పెండింగ్లో ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇవి పాతయే ఇవన్నీ కూడా. మరి ఈరోజు చెక్కులు ఇస్తున్నాము. ప్రతి మండలం కూడా 60-70 చెక్కులు రావడం జరిగింది. ప్రతి మండలం కూడా ఎంపీపీలో జెడ్పీటీసీలతో పాటు మరి ఇప్పుడున్న వాటి ఆ స్థానిక నాయకులతో పాటు మరి ఎంఆర్ఓస్ తర్వాత ఎంపీడీఓలు అందరూ కూడా కలిసి మేము మరి ప్రతి మండలం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్కసుమన్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ ఇటీవల జోడువాగుల బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయినా కూడా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్ పై అక్రమంగా కేసు పెట్టడాన్ని ఖండించారు. గడ్డం వెంకటస్వామి నుండి మొదలుకొని దళిత నాయకులను అణిచివేస్తూ దళితుల పొట్టను కొడుతూ పబ్బం గడుపుతుంది తప్ప ఏ దళితుడికి కూడా ప్రోత్సాహం అందించిన దాఖలాలు లేవు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్పిందే వేదంగా విచారణ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఇష్టానుసారంగా కేసులు ఫైల్ చేస్తున్న పోలీసు అధికారుల తీరును ఖండిస్తూ పోలీసు వ్యవస్థ ప్రజలకు భద్రత కల్పిస్తూ న్యాయం చేసే దిశగా ఉండాలి కానీ ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందని విమర్శించారు. భీమారం మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్ మాట్లాడుతూ కేసులకు భయపడేది లేదని, అడుగడుగునా కాంగ్రెస్ పార్టీని వారి చర్యలను నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని, జైలుకు పోవడానికి కూడా వెనకాడమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్, జైపూర్ జెడ్పీటీసీ సునీత తిరుపతి, మందమరి జెడ్పీటీసీ రవి, ఎంపీపీ మంత్రి బాపు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భీమారం మండల అధ్యక్షులు రాజ్కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు ఈ సమావేశం జరగడం జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జోడువాగుల బ్రిడ్జ్ ఏదైతుందో
ఆ బ్రిడ్జ్ పనులు కావట్లేదు, ఆ బ్రిడ్జ్ పనులు చేయండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక మండల అధ్యక్షులు రాజ్ కుమార్ గారు ఈరోజు ప్రశ్నించినందుకు ఎక్కడో ఒక పదజాలం తప్పుగా వాడారు అనే ఒక చిన్న సాకు చూపెట్టి ఈరోజు రాజ్ కుమార్పై తప్పుడు కేసు బరాయించడం నిజంగా పోలీసు వాళ్ళకి సిగ్గుచేటు చర్యగా నేను భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ చెన్నూరు నియోజకవర్గం నుండి డీజీపీ గారిని, రాష్ట్ర డీజీపీ గారిని, అదేవిధంగా రామగుండం సిపి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అయ్యా, పోలీసులు అంటే మాకు చాలా గౌరవం, చాలా నమ్మకం. కానీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒక్కసారి మీరు దీన్ని ఆలోచించాలి, సమాధానం కూడా చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ కాకి దుస్తులు వేసుకున్న పోలీసు వాళ్ళు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తుల కోసమే పనిచేస్తుందా, లేకపోతే యావత్ రాష్ట్ర ప్రజల భద్రత కోసం పనిచేస్తుందా అని చెప్పి మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి మరి దాడికి గురైన వ్యక్తులపైన ఈ యొక్క పోలీస్ శాఖ చెన్నూరు నియోజకవర్గం, చెన్నూరు టౌన్లో చెన్నూరు సిఐ గారు ఇద్దరు పైన కేసు నమోదు చేయడం జరిగినది. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ కార్యకర్తలే ఇంటి మీదకి దాడి చేస్తారు, బీఆర్ఎస్ కార్యకర్తల మీద మళ్ళీ కేసులు బరాయిస్తారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి సుద్దాల నుండి, కాచన్పల్లి నుండి విమల అని, విజయ్ అని ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది. వారిపైనే మళ్ళీ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు, నెరవేర్చండి అని చెప్పి ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు అనేక మంది మీద, ప్రతి మండలం నుండి, ప్రతి మున్సిపాలిటీ నుండి ఈరోజు వ్యక్తుల మీద కేసులు పెట్టడం జరిగినది. చెన్నూరు టౌన్ నుండి తీసుకుంటే మహేష్ మీద, భారతక్క మీద, సుధాకర్ మీద, శ్రీధర్ మీద, లక్ష్మణన్న మీద ఇలా ఒక 6-7 మీద కేసు పెట్టడం జరిగినది. చెన్నూరు మండలం తీసుకుంటే రాజబాబు వాళ్ళ తండ్రి పైన, విమలమ్మ వారి కొడుకు విజయ్ పైన, ఇలా జైపూర్ మండలం తీసుకుంటే రమేష్ అనే వ్యక్తి ఆ జెండా దించలేదు, ఎన్నికల టైంలో దించాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగినందుకు ఎస్ఐ గారు వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకో మీ మీద కేసు పెట్టడం అని చెప్పి ఒక ఎస్ఐ గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తి లెక్క మాట్లాడి ఈరోజు ఆ రమేష్ అనే వ్యక్తి మీద అన్యాయంగా కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మందమారి మండలం, మందమారి టౌన్లో తీసుకుంటే సాగర్ మీద, అశోక్ మీద, వికాస్ మీద అన్యాయంగా కేసు భరించి వారి మీద వివిధ సెక్షన్లో పెట్టి విద్యార్థులు, వాళ్ళు చదువుకునే వాళ్ళు, రేపు ఉద్యోగ అవకాశాలు వచ్చే వాళ్ళు, వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు అనేక విధాల వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రామకృష్ణపూర్లో రవి మీద కేసు పెట్టడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి మండలంలో, కోటపల్లి మండలంలో విద్యాసాగర్ మీద కేసు పెట్టడం జరిగింది. కేవలం వీళ్ళు ఎక్కడ కూడా ప్రశ్నించినందుకు మాత్రమే కేసు పెడతా ఉన్నారు. కరెంట్ 24 కరెంట్ అన్నారు, కరెంటు లేదు అని సోషల్ మీడియా వేదికగా చర్చించినందుకు వారి మీద కేసు పెడతా ఉన్నారు. ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించాలి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్ గారిని ఎన్ని విధాల, ఎన్ని మాటలని నువ్వు విమర్శించావు ఒక్కసారి నువ్వు ఆలోచించు. డీజీపీ గారు ఒకవేళ మీ పోలీస్ శాఖలో ప్రశ్నించిన వాళ్ళని, విమర్శించిన వాళ్ళని, తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే మరి ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని సెక్షన్లు పెట్టాలి? ఒక్కసారి మీరు గత వీడియోలన్నీ తెప్పించుకొని చూసి మరి మీరు రేవంత్ రెడ్డి మీద కేసు కట్టగలుగుతారా అని మీ డీజీపీ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రామ్మోహన్ సిపి గారిని అడుగుతా ఉన్నాను. సుమనన్నని అనేక విధాల, అనేక టైంలో అనేక మంది వివిధ మాటలతోని చెప్పుల దండలు కూడా వేసిన వ్యక్తుల మీద ఈ రోజు వరకు కేసు కట్టని వ్యవస్థ మీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నాను. సిపి గారు, నిజంగా మీ పోలీస్ వ్యవస్థ తెలంగాణ ప్రజల కోసం ఉందా? కాంగ్రెస్ మందమరి మార్కెట్లో కొత్తిమీర కేజీ కట్ట 160 రూపాయలంట. ఏంటి అవాకయ్యారా? ఇంకో షాకింగ్ చెప్పమంటారా? పచ్చిమిర్చి కేజీ 100 రూపాయలు. ఏంటి ఈ ధరలు అని షాక్ అవుతున్నారా? మీరు మార్కెట్కు వెళ్లి కొంటే మిగతా కూరగాయల ధరలు కూడా తెలుస్తాయి. అప్పుడు మరింత షాక్ అవుతారు. అవును, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎంతలా అంటే కేవలం 15 రోజుల్లోనే, అంటే జూన్ నెల 1వ తేదీ నుంచి తర్వాత నుంచి రాకెట్లా దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏదైనా 100 రూపాయలు అన్నట్లు సాగుతుంది. దీంతో జనాలు కూరగాయలు కొనాలంటేనే వణుకుతున్నారు. ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై దిగుబడి తగ్గింది. పైగా పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు కూరగాయల రవాణా భారీగా నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రావడం లేదు.
దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటా 90 రూపాయల పైనే పలుకుతుంది. మరోవైపు మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 100 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు కిలో 100 దాటాయి. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ఇలా వేటి ధరలైనా మండిపోతున్నాయి. కిలో బీట్రూట్ ధర 80కి పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 90 కేజీ ధర పలుకుతుంది. ఇక కొత్తిమీర, పుదీనా కేజీ 180 రూపాయలు ధర పలుకుతుంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80 పైనే పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. కూరగాయల ధరలు భారీగా పెరగడంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలు, కూలీలకు తోడు ఈ కూరగాయల ధరలు పెరుగుదలతో ఇల్లు గడవటమే కష్టంగా మారిందని అంటున్నారు జనాలు. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు రఘునాథ్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబంలో జన్మించి దేశ రక్షణ కోసం, ప్రజల కోసం తప్పిస్తూ సాగుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, గోపురాజం, కనకరాజు, శివకిరణ్, ఎర్రబెల్లి రాజేష్, బత్తుల వేణు, వెంకటేశ్వర్లు, అఫ్జల్ లాడెన్, రాజయ్య, సత్తయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేతపల్లి మున్సిపల్ ప్రజలందరికీ, అదేవిధంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా ఒకే విజ్ఞప్తి, ఇలా దేశం కోసం, దేశంలో జరుగుతున్న అరాచకాలను, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాలను నిర్మూలించాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త పాదయాత్ర చేసి ఒక ఆలోచన తీసుకురావడం జరిగింది. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి ప్రతిపక్ష హోదా రావడం జరిగింది. ఏది ఏమైనా మతతత్వ పార్టీగా పేరు పొందించి కేవలం మతాలనే రెచ్చగొట్టి ఓట్లు తీసుకొని ఇలా గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా నిరుద్యోగ సమస్యలు పెంచడం జరిగింది. అదే కాకుండా ఇలా ఆర్థికంగా ఎంతో నష్టపోయినాం కనుక వీటన్నిటి మీద కూడా రాహుల్ గాంధీ గారు వారి ఆరోగ్యంగా ఉండి దేశ ప్రజల కోసం పార్లమెంట్లో ఒక ఉన్నతమైన స్థానంగా పోరాటం చేయడానికి మనందరం కూడా వారి వెంట ఉండాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మన్న గారు, అదేవిధంగా గోపురాజం, కనకరాజు, మిగతా సీనియర్ నాయకులు, వివిధ విభాగం అందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు దేశానికి సేవ చేయడానికి ఒక గాంధీ కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ కుటుంబానికి ఎన్నో ప్రాణ నష్టం జరిగినా కానీ మళ్ళీ దేశ సేవ చేయాలని కంకణం కట్టుకోవడం, మొన్ననే భారతదేశం మొత్తం పాదయాత్ర చేసి యువకుల్ని
మన అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి భారతదేశానికి ఒక నూతన నాయకుడు కావాలని ఒక స్పిరిట్ని కలిగించిన రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ శ్రేణులందరూ మద్దతు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కాబట్టి తప్పకుండా ఈ భారతదేశానికి గాంధీ కుటుంబం ఎన్నో సేవలు చేసింది. సో పేదరికాన్ని పోగొట్టడంలో కానివ్వండి, భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ రంగంలో ముందుకు తీసుకురావడం కానివ్వండి, సాంకేతిక పరంగా రాజీవ్ గాంధీ గారు ఎన్నో ఆవిష్కరణలు చేయడం జరిగింది. వాళ్ళ కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినట్టయితే భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శవంతంగా ఉంటుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించి మత రాజకీయాలు రెచ్చగొట్టి భారతదేశాన్ని ఆర్థికంగా నష్టం చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కొల్లగొడుతుంది. సో అన్ని సంస్థల్ని అమ్ముకొని కూడా భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఇవాళకి అట్లనే ఉంది. భారతదేశంలో నిరుద్యోగ సమస్య వెళ్ళి పేద వాళ్ళందరూ ఆనందంగా ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ముందుకెళ్తుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భారతదేశానికి ప్రధానిగా రావాలని కాంగ్రెస్ శ్రేణులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అతను ముందుకు వచ్చి తప్పకుండా భారత ప్రధాని కావాలని కాంగ్రెస్ శ్రేణులందరూ మద్దతు ప్రకటిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మందమరి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యాలయంలో కేకేఓసీలో ఆర్వీఆర్ కంపెనీ ఆపరేటర్ల జీతాలు సమస్యలపై సమావేశం నిర్వహించారు. దీనిలో ముఖ్య అతిథులు ఏఐటీయూసీ సెంట్రల్ కార్యదర్శి అక్బర్ అలీ మాట్లాడుతూ వాల్వో ఆపరేటర్లకు పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో శైలేంద్ర సత్యనారాయణ, మందమరి బ్రాంచ్ సెక్రటరీ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, మందమరి కాంట్రాక్ట్ వర్కర్ సెక్రటరీ జట్టి మల్లయ్య, అసిస్టెంట్ సెక్రటరీ వెల్లి ప్రభాకర్, కేకేఓసీ ఫిట్ సెక్రటరీ రాజేష్ యాదవ్, ఆర్కేపీ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ ఇప్పకాయల లింగయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ ఫిట్ సెక్రటరీ గోలేటి రాజ్ కుమార్ మరియు యాదన్న, రాయమల్లు తదితర ఆర్వీఆర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. వెహికల్స్ ఓనర్లు సమ్మె చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే కార్మికుల సీఎంపీఎఫ్ ఎగ్గొట్టడానికి. మరి దుర్మార్గం. ఈ ఓనర్లందరూ కలిసి భూ నిర్వాసితులని, భూములు పోయినాయని, జాగలు పోయినాయని టెండర్లు తీసుకొని వాళ్ళు స్వతహాగా యాజమాన్యం వాళ్ళు బతకడానికి ఉపాధి కల్పిస్తే వాళ్ళు సబ్ టెండర్లు ఇచ్చేసి మాకు నష్టం వచ్చిందని చెప్పేసి ఈరోజు సమ్మె చేస్తూ ప్రభుత్వం అండతోని మాకు మేమేదైతే రికవరీ చేసినామో సీఎంపీఎఫ్ కార్మికులు దాన్ని చెల్లించాలని చెప్పేసి గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి యాజమాన్యం మీద ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. వాళ్ళ ఒత్తిడికి లొంగి యాజమాన్యం కానీ కార్మికులకు అన్యాయం చేస్తే సింగరేణి వ్యాప్తంగా ఉన్న కన్వెన్స్ డ్రైవర్లతో సమ్మె చేయించేసి వాళ్ళ హక్కులను కాపాడడానికి ఏఐటీసీ ఎట్టి పరిస్థితులు వెనకంజ వేయకుండా యాజమాన్యానికి ముందే హెచ్చరిక చేస్తున్నాం. అవసరమైతే హైకోర్టు కూడా పోయి యాజమాన్యాన్ని అక్కడికి లాగుతాం. కాబట్టి చట్టబద్ధంగా కార్మికులకు రావాల్సిన ఏ హక్కు ఈ స్ట్రైక్ జీతభత్యాల కొనడానికి పక్కపంటి ఉన్న ఓసీరామ్ మహాలక్ష్మిలా ఎట్ట పెరిగినాని ఎప్పుడో మేము పోయి గత నెల పోయి అడిగినాం. దాన్ని ఇవరకు స్పందించకుండా వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మేనేజ్మెంట్కి కానీ వారు కంపెనీ కానీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు వదిలి అదే అడిగినా అసలు ఈ జీతభత్యాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సిటీ కేబుల్ వార్తకు స్పందించిన అధికార యంత్రాంగం. పోచమ్మ చెరువు మత్తడులను పునరుద్ధరిస్తున్న మున్సిపల్ పాలక వర్గం. కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణ చెరువుల భూములను కాపాడాలని స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన బీజేపీ నాయకులు మధుసూదన్ రావు. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పోడు భూముల సాగు రైతులపై దాడులను ఖండించిన బీజేపీ నాయకులు గోమాస శ్రీనివాస్. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.